కాపు కాసిన కర్నూలోళ్ళు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కతిగట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తాంటారు. ఎండ నడినెతికెక్కే లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరివేసిపోదాం. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ఈసారి ఇంట్రో లేదు, డైరెక్ట్ అటాకే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. స్టార్ట్ చేసేద్దాం. న్యూస్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో కులాల భావన తప్ప మేము ఆంధ్రులం అనే భావన లేదని డీసీఎం పీకే గారు అంటే, నేను జర్నలిస్ట్ అయి ఉంటే వీడిని ఇంటర్వ్యూ చేసి డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ చేసి బట్టలు ఇప్పేవాడిని, ఇంత బరి తెగించిన వీడిని ఎలా సపోర్ట్ చేస్తున్నారో అని ఒకడంటే, ఆల్ ఇండియా ఐఐటి టాపర్ నువ్వు జర్నలిస్ట్ అవ్వడం ఎంతసేపు అన్నా, నువ్వు జర్నలిస్ట్ పోయి ఆయన ఇంటర్వ్యూ చేసి డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ చేసి బట్టలు ఇప్పి అని పీకే ఫ్యాన్ కౌంటర్ వేశాడు. ఇక అలాగే పవన్ కళ్యాణ్ కుంభమేళలో తీసుకున్న ఫొటోస్ ని మార్ఫింగ్ చేస్తున్నందుకు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడలో పలువురు మీద కేసులు పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ మీద అబ్యూజివ్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణమూర్తిని కూడా అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైల్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఆయనకి 2261 ఇన్మేట్ నంబర్ ఇచ్చారు. 2+2+6+1=11 అని టీడీపీ వాళ్ళు జోకులు వేశారు. మీ అందరికి విత్ ఇంట్రెస్ట్ పే చేస్తాడు. భవిష్యత్తులో మీకు ఉంటుంది, మీరు కానీ పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు. విత్ ఇంట్రెస్ట్ రాసుకుంటాడు. ఎక్కు తొలి మెట్టు కొట్టు, కొండను ఢీ కొట్టు, పెట్టు గట్టిగా ముద్దెట్టు. శ్రీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. తెలియదు బ్రదర్, 2 పాయింట్లు చెప్తారు వీళ్ళకి. ఏమంటే, మీకు 11 వచ్చినాయి. అమ్మఒడి ఎవరు తెచ్చారా? మీకు 11 వచ్చినాయి. రైతు భరోసా ఎవరు తెచ్చారా? మీకు 11 వచ్చినాయి. నాడు ఎవరు తెచ్చారా? మీకు 11 వచ్చినాయి. ఇంగ్లీష్ మీడియం ఎవరు తెచ్చారా? మీకు 11 వచ్చినాయి. పెన్షన్లు ఇంటికి ఎవరు తెచ్చారా? మీకు 11 వచ్చినాయి. బియ్యం ఎవరు తెచ్చారా ఇంటికి? మీకు 11 వచ్చినాయి. సచివాలయ వ్యవస్థ ఎవరు తెచ్చారా? మీకు 11 వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ ఎవరు తెచ్చారా? మీరు 11 వచ్చినాయి. మా పవనన్న కష్టం ఇండియాలోనే ఎవరు పడలేదయ్యా. ఇక 1 by 1 వార్స్ అన్ని చూసేద్దాం. సీడెడ్ రంగస్థలం డే 1 4.43 crores, స్పైడర్ క్లోజింగ్ 4.40 crores. ఆంధ్ర బాక్స్ ఆఫీస్ లెక్కలు కావాలంటే వీళ్ళకి ఆర్సీ ఫ్యాన్ కలిగితే ఫ్యాన్ బేస్లెస్ గాలని మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అవసరమా అని రిప్లై ఇచ్చాడు. ఆఫ్లైన్ లో ఎవరైనా ఎంబీ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారా? పిఆర్ టీమ్ పీకేకి రైవలరీ అనే రుద్దుడు లేకపోతే అసలు ఎవరు కన్సిడర్ కూడా చేయరు మిమ్మల్ని అని అంటే, పోనీ మీ రైవలరీ చెప్దామంటే ఆఫ్లైన్ లో ఒక్కడు కూడా కనబడరు అన్నాడు. అప్పుడు ఇంకోటి వచ్చి, ట్విట్టర్ లో తప్ప ఆఫ్లైన్ లో జల్లెడ వేసి పట్టినా దొరకని వీళ్ళు కూడా ఆఫ్లైన్ ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుతున్నారని అంటే, ఎంబీ ఫ్యాన్స్ లో ఒక 4% వదిలితే దాంట్లో కొట్టుకుపోయే ఫ్యాన్ బేస్ రా మీదని క్లోజ్ చేశాడు. నెక్స్ట్, కోహ్లీ 82nd సెంచరీ సందర్భంగా 110+ బాల్స్ లో 100 కొట్టడం ఒక గొప్ప నారా థూ అని ఎంబీ ఫ్యాన్ అంటే, ఆ 100 కొట్టలేకే మహేష్ బాబు పోస్టర్స్ లో వేసుకుంటున్నాడని ప్రభాస్ ఫ్యాన్ అన్నాడు. ప్రభాస్ కి అయితే 90 చాలని ఇంకోడంటే, పక్కనుంది ఎవరు మహేష్ బాబా అని అడిగితే, ఆ టైంలో ప్రభాస్ గడి కంటే ఆమెకే ఎక్కువ క్రేజ్ ఉండేదని ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి క్లోజ్ చేశాడు. నేను గేదె రూపంలో వచ్చిన రెబల్. సో వెళ్ళే దారిలో చూడండి, నేను ఇక్కడ ఆగాను అనమాట కొంచెం వాటర్ బ్రేక్ కోసం అని. ఈ ఊరు పేరు వచ్చేసి ప్రభాస్ అంట. చూస్తున్నారు కదా. నెక్స్ట్, మోస్ట్ వ్యూడ్ సాంగ్ ప్రోమోస్ హరిహర వీరమ్మలు 3.2 million + 7 hours, దేవర్ 1.9 million లైఫ్ టైమ్ అని అంటే, సెకండ్ సింగిల్స్ 100K లైక్స్, చుట్టమల్లే 21 minutes, కొల్లగొట్టిన అదిరో 5 hours, ఇప్పుడు వెయ్యిరా కంపారిజన్స్ అని అన్నాడు. అప్పుడు దేవర ఫియర్ ప్రోమో 1.9 million, హెచ్హెచ్విఎం ప్రోమో more than 3 million, ఇండియాస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫియర్ సాంగ్ 5.19 million views in 24 hours అండ్ చుట్టమల్లే 15.7 million views, మాట వినాలి టైం పాస్ కి పాడిన బిట్ సాంగ్ 18.5 million views in 24 hours,
అదరగొట్టిన అదిరో 10.6 మిలియన్ వ్యూస్ ఇన్ 5 hours 45 minutes. HHVM తోనే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేది ఓజీ, మీ ఊహలకే వదిలేస్తున్నానంటే. కింగ్డమ్ లైఫ్ టైమ్ వ్యూస్ 15 million, హిట్ 3 24 hours 17.12 million, కింగ్డమ్ లైక్స్ 330k, హిట్ 3 లైక్స్ 353.3k. నాని కింద బతకండి ఇంకో దగ్గర అన్నదానికి. టీజర్ లైక్స్ 24 hours స్టాట్స్, హిట్ 3 353k, కింగ్డమ్ 330k, హరిహర గుండుమల్లు 259k. ఇంకెన్నాళ్ళు టైర్ టు కుక్క బతకని క్లోజ్ చేశాడు. ఓవర్టేక్ చేద్దామన్నా, ఏమన్నా ఒక్కసారి ఓవర్టేక్ చేద్దామన్నా. నెక్స్ట్ శివరాత్రి స్పెషల్ షోస్ హైదరాబాద్. గుంటూరు కారం హౌస్ఫుల్ ఇన్ 4 hours. రెబెల్ బుకింగ్స్ ఓపెన్ ఆన్ February 21. స్టిల్ 60% టికెట్స్ అవైలబుల్ అని వేస్తే 1 AM షోస్ ఫుల్ చేసుకోలేం గానీ రిలీజ్ తో అని రిప్లై ఇచ్చాడు. గుంటూరు కారం 1 AM షోస్ 23/23 ఫుల్స్. సలార్ 1 AM షోస్ 2/20 ఫుల్స్. ఎడిట్స్ చేయడం తప్ప ఫుల్స్ చేయడం రాదు మీకు అని అంటే. శివరాత్రి స్పెషల్స్ రెబెల్ 95% ఫుల్, 4th టైం రిలీజ్. గుంటూరు కారం షో రిమూవ్డ్ ఫ్రమ్ BMS ఆర్ మే గెట్ క్యాన్సిల్డ్. దేవర 10% ఫుల్ ఎక్స్క్లూడింగ్ బ్లాక్డ్ సీట్స్. బ్లాక్ బస్టర్ వేసుకొని కూడా ఫుల్స్ కొట్టలేకపోతున్నారు కొందరు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కూడా కలిపి కెలికాడు. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి లేబర్ 95% ఫుల్ అంట, జీకే రిమూవ్డ్ అంట, స్క్రీన్ మీద గుట్కా పడి ఏదేదో టైప్ చేస్తున్నావు అని అంటే. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆడియన్సెస్ గుంటూరు కారం అండ్ దేవర బోత్ స్పెషల్ షోస్ ఆర్ క్యాన్సిల్డ్ అని చెప్పి నిన్న ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడిన మబ్బుగాళ్ళు ఎక్కడరా అని పీబీ ఫ్యాన్ కౌంటర్ ఇవ్వగా, ఇంకోటి వచ్చి మై హోమ్ కరెంట్ బిల్ 2000 రూపీస్. శివరాత్రి స్పెషల్ షో దేవర బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 1016 రూపీస్. మా ఇంటి కరెంట్ బిల్ ఎక్కువ కదరా అని క్లోజ్ చేశాడు. పలకాలంటే వసూలు సంతకు పోవాలా. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. RCB won their first trophy in which year? Royal Challengers Bangalore. Yes! RCB won their first trophy in which year? That's the question. In the 20th century. That's correct. Correct answer. Yes. Yeah, we're always right. You know what? Smartest people are over here. Finally, a tough one for you boys. Kohli or Smriti Mandhana? Kohli. Both were 18, but one has a cup and one doesn't. So Smriti Mandhana. 1 plus. Wow. तो कब से हूँ रेडी तैयार. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారంట ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాలని. చాలా ప్రెషర్ ఉంది పాకిస్తాన్ మీద. కళ్యాణ్ మరి ఇక్కడ నుంచి మ్యాచ్ అటు ఇటు అయితే దుబాయ్ లో ఉండిపోతారేమో. बाबर आजम लाने का बाबर आजम है बहन चोद. ए भाई नहीं अमर को देख के मुठ मार सकते हैं बस. खोती के बच्चे खेलना इनको नहीं आता बहन के लोड़ों को. बहन चोद जा रही है, स्ट्रेटेजी पे जा रही है, रोबोटिक्स पे जा रही है, बहन चोद AI पे जा रही है. हमारे लोड़ू बहन चोद इंशाल्लाह माशाल्लाह ये कर लो वो कर लो जी. वो बाबर ने बैट से छलांग लगा दी. रिजवान ने खाना नहीं रात से खाया. शदाब खान को रात से पोटी नहीं आई. बहन चोद इमामुल हक के गुर्दे फेल हो गए. इस तरह की सिंपैथी लेकर ये बहन चोद टीम के अंदर आ जाते हैं. ये गांडू के बच्चे क्या पाकिस्तान टीम का नाम रोशन करेंगे, उल्टा हमें जलील करवा रहे हैं ये लोग. मुझे पछतावा है कि बहनचोद गलत एरा में पैदा हो गए कि एक तो क्रिकेट के फैन ऊपर से बहनचोद जलील हो रहे हैं. टॉर्चर, जिंदगी का टॉर्चर एक तरफ, इन कुत्तों का टॉर्चर एक तरफ. हमारी भी टीम इंडिया जैसी होती, हमारी भी टीम ऑस्ट्रेलिया जैसी होती, हमें जिंदगी में कहीं एक जगह से तो सुकून मिलता. हो बर्बाद हो जाए, इनका बेड़ा गर्क हो जाए, इनका मकान बिक जाए, इनकी गाड़ियां बिक जाए, ये सड़क पे बहनचोद भिखारी आ जाए. इन्होंने हमारे साथ जो फैंस का यार, मुझे इस बात की समझ नहीं आती, इन कुत्तों का रिजाइन क्यों नहीं आ रहा, इनकी रिटायरमेंट क्यों नहीं आ रही भाई. कि दुबई से टमाटर लेके क्यों नहीं लाहौर जा रहा कोई. यार जाओ टमाटर लेके, अंडे लेके, इनको अंडे टमाटर मारो लाहौर पे जाके. ये इस्लामाबाद पिंडी जहाँ पे आ रहे हैं इनकी गांड मारो जाके. अब पिंडी के अंदर मैच है, अगर कोई चूतिया फैन इनका मैच देखने गया, उस पे लानत है, उसकी पैदाइश पे लानत है. मैं तो यार आज आपको मैंने सॉन्ग सुना तो मैंने कुछ उसका अपना वर्जन बनाया, तो मैंने कहा मैं आपको सुना दूं. दोस्तों स्टेडियम्स बन गए, दोस्तों स्टेडियम्स बन गए, स्क्रीनें भी लग गई और लाइटें भी चल पड़ी, फिर लोड़े लग गए.
फिर लोड़े लग गए, बाबर भी बढ़ गया और रिजवान में घुस गया, फिर लोड़े लग गए। लान के टोपो, भेड़ चोदो, कुत्ते बच्चों, तुम्हें विराट कोहली से 100 पर गालियों का सेम कंडीशन, सेम स्टेडियम, सेम कंडीशन। अल्लाह की कसम खा के कहता हूँ, सेम पिच, सेम कंडीशन, सेम ग्राउंड, और गालियों ने उसको 30 पे आउट कर लिया। लंड के टोपो, तुमसे आउट नहीं हुआ वो, और तुमने उससे 100 खाया, और भेड़ चोद हमारे मुंह पे मुतवाया तुम लोगों ने, भेड़ चोदो। जिम्बाब्वे ना खेलूं तो जी घबराता है, जिम्बाब्वे ना खेलूं तो जी घबराता है, स्टैड पैडिंग करने को मुझको बस आता है, स्टैड पैडिंग करने को मुझको बस आता है, जिम्बाबर आजम लोग कहते मेरा नाम, जिम्बाबर आजम लोग कहते मेरा नाम, ये नाम ही आईना मुझको दिखलाता है, ये नाम ही आईना मुझको दिखलाता है। अच्छा, मैं एक एक दल्ले की मारूंगा। अब मैं पहला दल्ला है इमाम, मोटा भेड़ चोत। यार एक बात पूछो, तुम फखर जुमान की जगह इमाम को लेकर आए हो। यार क्या रिप्लेसमेंट है, भेड़ चोद। ये कौन था जीनियस भोसड़ी का जिसने ये रिप्लेसमेंट की है। वाकई एक तरह के प्लेयर है दोनों भेड़ चोद। एक को खेलना ही नहीं आता और एक गांड फाड़ देता है मार मार के। बहुत बहुत बराबर, बहुत रिप्लेसमेंट की है। और वो भेड़ चोद कुत्ते के बच्चे, अल्लाह के बंदे तू बात बता भोसड़ी के, तेरे से भागा जाता है जो तू फास्ट रन ले रहा है? तेरी औकात है? और आके 12 बॉलें खाई हैं तूने, जब तेरा कुछ करने का टाइम था तूने हक दिया बहन चोत। బ్రేక్ తర్వాత మనం పంచ్ లైన్ కేటగిరీలోకి వెళ్దాం. టుడే ఫెస్టివల్ పోస్ట్, మార్చ్ 1st పోస్ట్, మార్చ్ 2nd అప్డేట్, మార్చ్ 3rd మాస్ గ్లిమ్స్, వెయిటింగ్ నాని అన్నానంటే, మార్చ్ 4th నువ్వు నాదిగుడు, మార్చ్ 5th నువ్వు నాదిగుడు, మార్చ్ 6th నువ్వు నాదిగుడు, మార్చ్ 7th నువ్వు నాదిగుడు, మార్చ్ 8th నువ్వు నాదిగుడు, మార్చ్ 9th నువ్వు నాదిగుడు అని అనుకుంటుంటే, ప్లీజ్ స్టాప్ హియర్ అని ఒరిజినల్ ట్వీట్ వేసినోడు అన్నాడు. అందరూ ఆపేశాక నువ్వు నాదిగుడు అని క్లోజ్ చేశాడు. నెక్స్ట్, ఐ ఆర్డర్డ్ దిస్, యూ డెలివర్డ్ దిస్ అని నాని ట్రోల్ చేస్తాయి. కంగ్రాచులేషన్స్, యూ రిసీవ్డ్ ఎ బెటర్ ప్రోడక్ట్ అని ఫ్లిప్కార్ట్ రిప్లై ఇచ్చింది. నేనేమంటానంటే, ఆకలేసిన బాబు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంది, స్వరం ఉంటుంది. మిడిమిడి జ్ఞానంతో ఒకరితో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. నెక్స్ట్, సర్జరీ రైజర్స్ హైదరాబాద్, చెన్నై కన్నింగ్ కింగ్స్, మల్లు ఇండియన్స్, ప్లాస్టిక్ ఛాలెంజర్స్ బెంగళూరు అని పెట్టి మీరు ఏ ఐపీఎల్ టీమ్ సపోర్ట్ చేస్తున్నారని పీబీ ఫ్యాన్ కలిగితే, అహ్మదాబాద్ అంబా, బెంగళూరు బర్రే, రాజస్థాన్ రాయల్ స్టాగ్, క్యారవాన్ సూపర్ కింగ్స్ అని పెట్టి మీరు ఏ ఐపీఎల్ టీమ్ సపోర్ట్ చేస్తున్నారు, మైన్ కింగ్స్ 90 ml పంజాబ్ అని కౌంటర్ వేశాడు. Next, did you know that Pawan Kalyan was initially considered for the role of Chinnodu and superstar Rajinikanth for Relang Mavai role? చేస్తే ఎలా ఉండేదంటారని అడిగితే, ఇంటర్ఫెయిల్ రాను అని సీన్ పెట్టారు. అప్పుడు గివ్ మీ యాంగ్రీ లుక్, ఫియర్, సాడ్నెస్ వేస్తే ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెషన్స్ అడుగుతాడు ఎవడైనా అని క్లోజ్ చేశాడు. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే. The stinger pierces the delicate tissue of the eye, and immediately venom is injected,
causing intense pain and sudden inflammation. The body's immune response triggers redness. నెక్స్ట్ యమదొంగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజమౌళి గారి క్లోజ్ ఫ్రెండ్ అయిన యు శ్రీనివాసరావు అనే ఆయన రాజమౌళి మీద హెరాస్మెంట్ కేసు పెట్టాలని ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నాది రాజమౌళిది ఆర్యా 2 లవ్ స్టోరీ లాంటిది. రాజమౌళిది నాది 34 ఏళ్ల స్నేహం. రాజమౌళి కోసం నా లైఫ్ త్యాగం చేశాను. తను పెద్ద డైరెక్టర్ అయ్యాక అతని గురించి ఎక్కడ నేను బయట చెప్తాను, నన్ను ఆయన వైఫ్ ఇద్దరు నన్ను టార్చర్ చేస్తున్నారని చెప్పారు. అయితే అప్పుడు ఒకడు వచ్చి రాజమౌళి గే అని అంటే కొట్టావుగా ఛాన్స్ అని ఆర్సీఫ్ అని అన్నాడు. రామ్ చరణ్ 2 సార్లు కొట్టాడు కానీ ముయించుగా. ఇంకోటి వచ్చి పడుకొని లేచేసరికి రాజమౌళిని గే చేసేసారా అని అంటే నువ్వు రాజమౌళితో ఎందుకు పడుకున్నావు అని కౌంటర్ వేసాడు. నాటు కొట్టుడు. నెక్స్ట్ ట్రైన్ జర్నీ ప్లస్ సైడ్ లో డెడ్లీ కాంబో అని ఎన్టీఆర్ ఫ్యాన్ పెడితే ఇక్కడ కూడా సైడ్ అయినా అని పీబీ ఫ్యాన్ అన్నాడు. స్లీపర్ బుక్ చేసుకుని ఏసీకి ఫ్రీగా అప్గ్రేడ్ అయ్యి లాటరీ అంటే సెట్ లోనే అనుకున్న ట్రైన్ లో కూడా సీట్లు అని క్లోజ్ చేశాడు. మ్యాన్సినోస్ ఏంటి బీపీ అంటాలి గొడవ అయింది గూడుంబ తాగదంతా. నెక్స్ట్ ఆస్క్ విష్ణు అని ట్విట్టర్ లో మంచి విష్ణు పెడితే డిడ్ తారక్ ఎవర్ కమ్ టు ద సెట్స్ ఆఫ్ యువర్ కన్నప్ప మూవీ అని అడిగితే ఎందుకు సామాన్లు అని రిప్లై ఇచ్చాడు. కన్నప్ప సక్సెస్ అయితే ఫ్రీగా భోజనాలు ప్లాన్ చేయన్నా అంటే మీ ప్రభాస్ ఫ్యాన్స్ కి భోజనాలు పెట్టాలంటే స్టేట్ బ్యాంక్ కన్నాలు వేయాలన్నాడు. ఎనీ క్యామియో రోల్ విత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఆన్ యువర్ అప్కమింగ్ ఫిల్మ్స్ అంటే వీల్ ఆస్క్ బన్నీ అన్నాడు. అయాన్ గారు డోర్ దగ్గరే ఉండి మాయ ఇంట్లో లేడంటాడు పక్కా అని సెటర్ వేసాడు. సార్ అక్షయ్ కుమార్ और ప్రభాస్ ఏక్ ఫ్రేమ్ మే ఆయేంగే క్యా అని అంటే ఎమోజీ పెట్టాడు. హిందీ రాదేంట్రా నీకు రిప్లై ఇవ్వకుండా ఏదేదో పెడుతున్నావు అని అంటే మేరీ జాన్ మేరా హిందీ ఓకే ఓకే అన్నాడు. రా అన్న కూడా ఇంత మంచిగా రిప్లై ఇచ్చిన మనసు నీది. మరి ఆ రోజు జనరేటర్ లో షుగర్ ఎందుకు వేసావు బాయ్ అంటే ఫ్యూయల్ లో షుగర్ వేస్తే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివాను అన్నాడు. ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. నా మడ్డ, నా లవడ, నా వక్కాయ్, నా సొల్కాయ్. జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంత మంట బాబు. కేడుతున్నావు ఏం కావాలి? పుష్ప కావాలా? పుష్ప అంటే ఎవరు? అల్లు అర్జున్ కావాలా? ఎందుకు? ఇక లాస్ట్ గా సో yes boys the attacks have started, the PR has begun, you guys know what to do if you do not hear back from me, thank you for all the love, forever indebted and Ragadi ante don't worry Ragadi, we are coming to protect from that PR team, you are very genuine reviewer, you are very important to the TFI and PM personal security team నుంచి రిప్లై వచ్చింది. ఒక హీరో అన్నెసెసరీగా ట్రోల్ అయిండు 3-4 ఏళ్ళ నుంచి ర్యాండమ్గా సడన్గా లేచిండని. ఇంకోటిని మంచోడు అని అందరు అంటూ ఉంటారు. దేనికి మంచోడు? ఏం చేసిండని మంచోడు నా చెప్పుర్రి. ఎందుకు మంచోడు? ఒక విషయం చెప్పుర్రి ఇందుకు రైడ్ మంచోడు అని. ఉత్తగానే నీకన్నా ఎక్కువ టాలెంటెడ్ ఉన్నోడు, ఎక్కువ హైప్, మాస్ అపీల్ ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతావు. ఆయన్ని తక్కువ చేయాలి, డౌన్ చేయాలని కూర్చుంటావు, చేస్తావు, నమ్మిస్తావు. ఆడు డెడ్ అయిపోయింది కరెక్టే, ఆయన డెడ్ చేసినావు కరెక్టే. నువ్వు వేడికి పోతున్నావు, నువ్వు ఆడనే ఉండవు. వాళ్ళు లేడు కదా మొత్తం నేనే ఇక్కడ అని అనుకోకు. నువ్వు కూడా ఏడు ఉండవు, నువ్వే రెలవెంటే. అయితే ఈ వీడియో చూసి ఏదో ఒక రోజు ప్రూఫ్స్తో పాటు దొరుకుతావరా అన్న అని రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నవాడి పైన నువ్వు ఎంతలా ఏడుస్తున్నావో, నీ బాట్స్ నుండి వీడిని ఎంత డిగ్రేడ్ చేయాలని చూస్తున్నావో అన్ని ఏదో ఒక రోజు బయటికి వస్తాయని వీడీ ఫ్యాన్ పెడితే ఎందుకన్నా వీడికి వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్, ఖుషి అండ్ ఫ్యామిలీ స్టార్ స్క్రిప్ట్స్ ఓకే చెప్పించి డౌన్ చేయించావని నాని ట్యాగ్ చేసి ఎంబీ ఫ్యాన్ సెటైర్ వేసాడు. ఇవి కాకుండా ఒకడు వచ్చి ఒక ఫీచర్ ఫిల్మ్ కి క్రౌడ్ ఫండింగ్ ప్రమోషన్ కోసం రాగడిని అప్రోచ్ అయితే వాడు ఫండింగ్ తో పాటు యాక్టర్స్ ని కూడా ఆడిషన్ చేయించి సెట్ చేస్తానని డబ్బులు తీసుకొని హ్యాండ్ ఇచ్చి 2023లో మమ్మల్ని బ్లాక్ చేశాడు. ఆ క్రౌడ్ ఫండింగ్ లో డబ్బులు ఇచ్చిన అందరూ మోసపోయి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తే మేమే మొత్తం సెటిల్ చేసాం. ఇదేంటని వాడిని అడగడానికి కొంతమంది స్పాన్సర్స్ వెళ్తే కోపంతో లైవ్ స్ట్రీమ్ లో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తాను మమ్మల్ని థ్రెటన్ చేశాడని చెప్పాడు. ఐ థింక్ వీ హ్యావ్ డైల్యూటెడ్ రా, ఇంకా అయిపోయింది. క్యాన్ దిస్ లైవ్ బి పబ్లిక్ ఆర్ విల్ ఎనీవన్ స్టాప్ ఇట్? నన్ను చంపేయచ్చు, నన్ను లేపేయచ్చు, ఏమన్నా జరగవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ సూయిసైడల్. నాకు సూసైడ్ చేసుకునే ఆలోచనలు లేవు. నేను చాలా స్ట్రాంగ్ మనిషిని. నేను మస్తు సచ్చి బతికినా, మస్తు దునియాని చూసిన, నేను లైఫ్లో చాలా ఫేస్ చేసిన, ఎక్స్పీరియన్స్ చేసిన, అన్నీ అయి నిలబడ్డా నేను. సో నాకు ఎటువంటి ఏం లేవు.
నాకేమైనా నా ఛానల్కి. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. ఒక బాంబ్ ఒక పటాక ఎక్కువ కాదు అప్పుడు ఒప్పుకుంటా నువ్వు డీసీఎం అని, నువ్వు పెద్ద స్టార్ హీరో అని. నా సుల్లిగా అడిగి నువ్వు నీ బతికెంత నువ్వెంత, నువ్వు వకీల్ సాబ్ కాపుల సుల్లి జీకు. రాత్రి అయితే పూకులు, పగలైతే కాపులు, తెల్లారితే సనాతని. తెల్లారితే సనాతని మరి లేకపోతే మడ్డు కూడా అన్నావు క్యాడర్ అని. నువ్వు కూడా నువ్వు కావాలంటే నువ్వు అంతేగాని పర్సనల్ ఒక ఆడియన్స్ ఎట్లా దూరం అవుతారో నువ్వు కూడా వచ్చి పీకుడుగాను అయితే నువ్వు పార్టీ పెట్టి మాట్లాడు. నువ్వు బొచ్చుగాను 26% క్యాస్ట్ నా వాళ్ళు ఉంటే గుద్ద దింగు వదిలిపెడుతుంది రాష్ట్రాన్ని. చెప్తాను 26 సరే ఒక నిమిషం, 26% కాపులు నాయకుండా ఉంటే గుద్ద దింగుతుంది. నేను పాలిటిక్స్ మాట్లాడలేదే ఒక నిమిషం, నీ పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు. నీ పాలిటిక్స్ గురించి మాట్లాడలేను. మడ్లాగా ఉండేది నేను ఆ సుల్లి పవర్ స్టార్ కే చెప్తున్నా. నేను ఆ పవర్ స్టార్ 26% మంది కాపులు ఉన్నారు. 26% మంది కనుక కమలు ఉంటే కొత్త దెంగేవాడిని నేను. క్యాస్ట్ గురించి నువ్వు ఫస్ట్ నువ్వు ఒక హీరోవి. క్యాడర్ అన్నది ఎవడు ఫస్ట్? క్యాడర్ అన్నది ఎవడు ఫస్ట్? డీసీఎం అని ఎందుకు అన్నావు? నువ్వు డీసీఎం అని ఎందుకు? ఒక నిమిషం, ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం మరి నువ్వు కాదా? నువ్వు డిప్యూటీ సీఎం